ఫుల్గా ఉంటాడు. సరే, ఇంతకీ ఎవరు? విశాల్, తనే. నమస్తే మేడం కావేరి గారు. నమస్తే. అంటే ఇక నుంచి మేడం కావేరి గారే నా బాస్ అన్నమాట. ఎస్, నీకు శాలరీ ఇవ్వడం ఒక్కటే నా పని. మిగతా విషయాలన్నీ కావేరి ఎలా చెప్తే అలా చెయ్యి. ఆ, ఓకే. మేడం కావేరి గారు, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే నా పని నేను తొందరగా ఫినిష్ చేసుకుంటాను. విశాల్ గారు, నన్ను మేడం అని పిలవద్దు. అయితే కావేరి గారు అని పిలవచ్చా? మీ ఇష్టం. ఓకే కావేరి. అంటే కావేరి గారు అనే కంటే కావేరి అని పిలిస్తేనే ఈజీగా ఉంది. ఈజీగా కలిసిపోవచ్చు కదా. అంటే నా ఉద్దేశం వర్క్లో. నాకు వర్క్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వర్క్ మొదలు పెడతాను. మంజు ఫోన్ చేస్తుందండి. ఇది లావణ్య కలిసి అక్కడ ఏదో చేసుంటారు. హలో మేడం, ఇప్పుడే స్నేహ ఇంట్లో చిచ్చు పెట్టాను.